370 కోట్లతో గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వట్టి చెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి కాలువ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. కాలువను విస్తరించి మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రైతే రాష్ట్రానికి వెన్నెముక అని నిరూపిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత వైసీపీ పాలనలో రైతులకు అందాల్సిన స్థాయిలో నీరు అందకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. అయితే రైతుల తరఫున నిలబడే కూటమి ప్రభుత్వం మరో 27 కిలోమీటర్లు అదనంగా విస్తరిస్తూ రైతులకు 4 టీఎంసీల నీటిని 2 అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. దాంతో రైతుల భూముల ధరలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దేశంలో ఏ రాష్ట్రము క్షేమ పథకాలు చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు అత్యధిక శాలరీలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాలని విస్మరించకుండా ఈరోజు మన ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 70 కోట్లు, ఈరోజు మళ్ళీ 370 కోట్లు ఛానల్ మోడర్నైజేషన్కి, అంటే 450 కోట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని, మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిరంతరం దగ్గరుండి రామాంజనేయులు గారు కానీ, నరేంద్ర గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నిమ్మల రామానాయుడు గారితో, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా నిరంతరం సంప్రదిస్తూ దీనిని మర్చిపోకుండా చేసి ఈరోజు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యేలకి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎన్ని ఎస్టిమేట్స్ చేసి మాతో వర్క్ చేసి గవర్నమెంట్ పంపించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి, ముఖ్యంగా మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇది కావాలని కోరుకునే రైతన్నలకి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ మంచిగా దీన్ని మేమందరం దగ్గరుండి మిగిలిన పనులు ఏ విధంగా అయితే రివ్యూలు పెట్టి చేస్తా ఉన్నామో అదే విధంగా క్వాలిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ రోజు తవ్వితే ఇంకొక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా గుర్రపు డెక్కలు పేరుకోకుండా